జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మిత్రులారా నమస్కారం. మిత్రులారా, మన దేశంలో ఈ చిన్న శక్తులు ఎక్కువ మంది అయిపోయారు. అందులో మన జర్నలిస్టు ముసుగేసుకొని కొంతమంది, లౌకికవాదం ముసుగేసుకొని కొంతమంది ఈ మధ్యలో కుహానా మేధావులు లౌకికవాదంతో ముందలొచ్చి ఇష్టం వచ్చినట్టు హిందూ ధర్మం మీద, హిందూ విధానాల మీద, హిందూ సంఘాల మీద దుమ్మెత్తు పోస్తున్నారు. అందులో కొంతమంది ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ గురించి మాట్లాడిన, ఇది కల్పిత చరిత్ర అని చెప్పేసి మాట్లాడిన ఒక స్వరభాస్కర్ అంట, ఆవిడ ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకొని మన హిందూ ధర్మాన్ని విమర్శ చేస్తుంది. చూడండి ఇది. అయితే అలాంటి కోవకు చెందిన ఒక జర్నలిస్టు ముసుగేసుకున్న ఒక మహిళ మన తెలుగు, ఈ మధ్యలో తెలుగు ఛానళ్ళలో తెలుగు విధానాలతో యూట్యూబ్లలో హల్చల్ చేస్తున్నారు. ఆ తులసి చందు అనే ఆ అమ్మాయి చేసే వీడియోలు చూస్తుంటే దేశం పట్ల, ధర్మం పట్ల ఆమె ఏ విధంగా స్పందిస్తుందో, ఏ విధంగా మాట్లాడుతుందో చూడాలి. దేశంలో అనుకూల వాతావరణం ఉన్నా కానీ దేశం మీద, హిందూ ధర్మం మీద దుమ్మెత్తిపోయడానికి ముందు వరుసలో ఉంటుంది. అయితే ఉదాహరణకు చెప్పాలంటే కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మన చిరుకూరు బాలాజీ దేవాలయం పూజారి మీద జరిగిన దాడి గురించి ఒంటికాల మీద మాట్లాడిన ఆ తులసి చందు, అదే వరంగల్లో పూజారి మీద జరిగిన ఆయనను హత్య చేస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే అక్కడ చంపిన వ్యక్తులు ముస్లిం వ్యక్తులు కాబట్టి ఆవిడ ఆ విషయం మీద మాట్లాడలేదు. అయితే ఇంకోటి, వరంగల్ ఎంజేఎం అంటే మెడికల్ కాలేజీలో ప్రీతిబాయ్ అనే మా బంజారా సోదరి చనిపోయింది ఆత్మహత్య చేసుకొని. కారణం ఎవరు? అప్పటి హోంమంత్రి మొహమ్మద్ అలీ వాళ్ళ బంధువు. అయితే దాని మీద మాట్లాడడానికి మాకు నోరు రాలేదు. కానీ ఇప్పుడు మన కుంభమేళ మీద మాట్లాడడానికి, అక్కడ జరిగిన కొన్ని చెదురుమెదురు సంఘటనలు, ఆ విషయంలో మాట్లాడడానికి ఆమె ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. సరే, పూజారి మీద, అక్కడ రంగరాజన్ గారి మీద దాడి జరిగింది, దాని మీద మాట్లాడినప్పుడు ఈ విషయాలు కూడా మాట్లాడవచ్చు కదా. ఇవ మాట్లాడకపోగా కొన్ని సెలెక్టెడ్ విషయాలు మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టాను. ఎందుకంటే ఆ విషయాలు, ఈ విషయాలు మాట్లాడితేనే మన హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తేనే డబ్బులు ఇస్తారు. కాబట్టి వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు, అంటే పేడు జర్నలిస్టులు అన్నట్టు. వీళ్ళు అంటే డబ్బులు ఇస్తే మాట్లాడే జర్నలిజం పెట్టుకొని మన ధర్మాన్ని, దేశాన్ని అనేక విధాలుగా తప్పుదోవ పట్టిస్తున్నారు మన ప్రజల్ని. కాబట్టి మిత్రులారా, మనం గమనించాలి. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోవద్దని చెప్పేసి నేను ఈ వీడియో ముఖం తెలియజేస్తాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.